చల్లగా ఉండు. నేర్చుకో. జాను. బాయ్ జాను, వెళ్ళొస్తాను. ఆ, పదరా. బాయ్ మా. బాయ్. రెస్ట్ తీసుకోండి. బాగుంది. అది కాదు, ఇది ఉండు, నేను చెప్తున్నాను కదా చూడు. ఏయ్, నువ్వెందుకు టచ్ చేసినావు? ఉండు. వర్షిణి, నువ్వు మాత్రం అక్కడ చూడు, ఏంటి ఇలా వస్తోంది? ఝాన్సీ అమ్మా, ఏంటమ్మా మీరు ఈ గెటప్లో? ఇక నుంచి ఇలాగే ఉండబోతున్నాను. మీరు ఇలా ఉండడం అంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. నిజమైన ఝాన్సీ ఇలాగే ఉంటుంది. ఈ గెటప్ కి వెనకాల ఏదైనా పెద్ద ప్లాన్ ఉందా ఏంటి? మణి, అమ్మా, ఏంటమ్మా ఇంత సింపుల్ గా ఉన్నారు? ఏ బాగోలేనా? మీరు ఏ చీర కట్టినా అందంగానే ఉంటారు. అప్పట్లో మిమ్మల్ని చూసినట్లే ఉంది. ఇదే కదా నిజం. అదంతా పని కోసం కట్టిన వేషం కదా. నిజమే. అయినా మిమ్మల్ని గంభీరంగా చూసి ఇలా సాధారణంగా చూడటం అంటే నచ్చడం లేదా? చాచా, ఇది ఏదో మాలో ఒకరు అన్నట్లుగా ఉన్నారు. అలాగే కదా ఉండాలి. అప్పుడే కదా నువ్వు నీ మనసులో ఉన్నది ఏదైనా సిగ్గుపడకుండా నీ ఫ్రెండ్తో మాట్లాడినట్టు నాతో మాట్లాడతావు. అవునమ్మా. సరే సరే, ఆకురిటివ్వు, నేను అమ్మా, వస్తాను. అదేం వద్దు, నేను చూసుకుంటానమ్మా. ఇన్ని రోజులు అసలు చేయనే లేదు. ఇదే నా ఆశ. ఇటివ్వు. అమ్మా, ఇవ్వమంటుంటే నేనొచ్చిందే ఇది చేయడానికి. అది ఇటివ్వు. హ, ఇలా వంటింట్లో పనిచేసి ఎన్ని రోజులయిందో తెలుసా? ఆయన నాతో ఉన్నప్పుడు నేను ఏ టెన్షన్ లేకుండా ఒక సాధారణ హౌస్ వైఫ్గా ఉండిపోయాను. మణమ్మా, అమ్మా, ఆ కత్తిపెట్టి కూడా అందుకో. తీసుకొస్తున్నాను. ఇదిగోండమ్మా. ఆయన దూరం అయినప్పటి నుంచి పని పని అని ఈ సంతోషాన్నే మర్చిపోయాను. ఏంటి కొత్తగా ఇద్దరు పని వాళ్ళు ఉన్నారు? అత్తయ్య ఏమైనా కొత్తగా ఎవరినైనా పెట్టిందా? ఎవరమ్మా నువ్వు కొత్తగా? అత్తయ్య, ఏంటత్తయ్య మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఇక నుంచి ఇలాగే ఉంటాను. సాంబార్ చేయాలి, కూరగాయలు తరిగివ్వు. ఈవిడ ఆఫీస్కి పోకుండా వంటింట్లో ఉంటారని ఎవరు ఊహిస్తారు? ఈవిడిక్కడ ఆఫీస్ ఏంటి దిక్కులు చూస్తున్నావు? త్వరగా కూరలు తీసుకుంటున్నాను. అత్తయ్య తీసుకోండి. ఏంటిది? బీట్రూట్. సాంబార్లో బీట్రూట్ వేస్తారా? అంటే అత్తయ్య మీరు కాయగూరలు అన్నారు కదా, అందుకే అన్నీ తీసుకుని వచ్చాను. ఇవి పక్కన పెట్టి సాంబార్లో వేసే వంట ఒకటి ఉంటాయి, అవి తీసుకునిరా. సాంబార్లో ఏం వేస్తారు? ఇది కూడా తెలీదు. అమ్మా, ఇన్నేళ్లుగా నేను వండుతున్నాను, ఎప్పుడు కూడా ఇలాంటి వాసనే రానే లేదమ్మా. నువ్వు బాగానే చేస్తావు. నీ వంటలు నాకు చాలా చాలా ఇష్టం. అబద్ధం చెప్పకండమ్మా. ఒకరోజు వంటింటికి వచ్చేసి మీ వంటతో నన్ను తొక్కేశారు కదా. దుర్మార్గురాలా, నీకలా అనిపిస్తోందా? అవును. ఇంక మీద నేను నా చేత్తో మీకు వంట చేసి పెట్టనే లేను. సరే, ఒకరోజు నువ్వుండు, ఒకరోజు నేనుండుతాను. ఏ, నువ్వు మాత్రమే మా అందరికీ వండి పెట్టాలా? నేను నీకు వండి పెట్టకూడదా?
ఎన్ని జన్మలెత్తినా మీతో ఉండే భాగ్యం ఆ దేవుడు నాకు ఇవ్వాలమ్మా. సరే సరే, ముందు సాంబార్ రుచి చూసి ఎలా ఉందో చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రారా మామ, నమస్కారం. రవి, మన ఆఫీస్ ఎలా ఉందో చూడరా. అదే రూము, అదే సెటప్. రేయ్ రేయ్, నువ్వెక్కడ ఫ్యాక్టరీలో అంకితం అయిపోతావని భయపడ్డాను రా. సరే సరే, మనం పని మొదలెడదురా. లెవెల్ మధ్యలో ఆగిపోయాం రా. ఫోన్ తీసుకోవాలి సరిగా. ఏంట్రా నెట్టేస్తున్నావు? ఇది మన కుల వృత్తిరా. ఇది మనల్ని ఎన్నో రోజులు ఎంటర్టైన్ చేసింది. దానే నువ్వు నెట్టేస్తున్నావు. మొబైల్ ఓపెన్ చేయాలంటే అది ఓపెన్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావురా? పని చేస్తున్నాను రా. వాట్ డూ యు మీన్? ఇదిగో చూడు, పని డిస్టర్బ్ చేసావంటే తర్వాత నువ్వు ఈ రూమ్ లోనే ఉండవు. రేయ్, నేను నీ ఫ్రెండ్ రా. ఈ ఆఫీస్ కి సంబంధించినంత వరకు పని మాత్రమే ముఖ్యం. పబ్జీ లాంటి ఆటలన్నీ ఆఫీస్ కి బయటే, సరేనా? సరే. అదేంట్రా, సినిమాలో లాగా నీకు ఓవర్ నైట్ లో బాధ్యత వచ్చేసింది? నేను నమ్మలేకపోతున్నాను రా. రేయ్, ఇది బాధ్యతతో చేయట్లేదురా, మరి ఆ బంగారి మీదున్న కోపంతో చేస్తున్న పని. ఓ, బంగారి ఈ పనికి అస్సలు వర్త్ కాదని ప్రూవ్ చేసి ఈ జాబ్ నుంచి తీయించాలంటే మనం తనకంటే వర్త్ తో పనిచేయాలి. ఇలారా. మామా, నువ్వు చెప్పే ఒక్కొక్కటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. అది అలా ఇంప్లిమెంట్ చేసావే అనుకో, మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుందిరా. ఆ తర్వాత ఝాన్సీ బంగారి వైపు కన్నెత్తి కూడా చూడదు. ఇక వారసుడు నువ్వేరా. కొంచెంసేపు ఉండు, నేను ఒక ఇంపార్టెంట్ బిజినెస్ కాల్ మాట్లాడబోతున్నాను. రేయ్, కొంచెం పక్కకు జరగరా, బిజినెస్ వీడియో కాల్ మాట్లాడాలి. ఓ, ఓకే, యా, ఇవాళ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. రే రవి, సూపర్ రా. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, ఏంటిది? ఇందులో మన ప్రొడక్ట్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. ఓ,